దీనికి ఇప్పుడున్న కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీలాంటి ప్రముఖులు ఇలా మాట్లాడితే ఇక రకరకాల విమర్శలు మీ మీద వస్తాయి. మీరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు, అన్య మతస్థులు కించపరుస్తున్నారు, ఇలాంటి రకరకాల మాటలు వస్తుంటాయి. ఏ సార్ ఇలాంటి వాళ్ళకి ఏ సమాధానం? అన్య మతస్థుని మనం ఇదే రాజమౌళి ఉంటాడు, వాడు కూడా అరే నువ్వు అంటే ఇక డైరెక్టర్లు ఎవరు లేరా? ఇప్పుడు ఒక్కటే పుట్టిండా పొట్టు పుట్టిండా మాకు ఏం చేసాడు? అంటే కృష్ణుడికి గోపికలు అంటే మాకు దేవతలతో సమానం. కృష్ణుడు మా దేవుడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎందుకు వీడు? రాముడిని అవమానిస్తాడు వీడు, అవమానిస్తాడు వీడు. అంటే హిందువులు కూడా ఇట్లాంటి సరే ట్రీట్మెంట్ ఇస్తే నాలుగు కూడా సెట్ అవుతారు. ఇది ఎవ్వడికి అందరి మతం అయిపోయింది, ఎవ్వడు పట్టించుకొని మతమైంది, ఎవ్వడు గౌరవించని మతమైంది. ఇక మా సన్నాసులు మాత్రం ఒకడు సోమవారం ఒక్క పొద్దుంటాడు, ఒకడు మంగళవారం ఒక్క పొద్దుంటాడు, ఒకడు బుధవారం, ఒకడు గురువారం. ఈ ఒక్క పొద్దు సరిపోతుంది సన్నాసులతో మాకు. ఏమైందంటే అంటే ఇప్పుడు రాజమౌళి ఏంది, రాజమౌళి గారి వ్యాఖ్యల మీద అట్లా కాదండి. ఎట్లా అంటాడు వాడు కృష్ణుని గోపికలను గర్ల్ ఫ్రెండ్స్ అంటాడు వాడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, అదొక ఒక క్యారెక్టర్ లాగా చిత్రీకరించారు ఆయన్ని. ఒకవేళ దమ్ముంటే అనరా నువ్వు వేరే మతస్థుని, దమ్ముంటాను. కాబట్టి ప్రధానంగా చెప్తున్నాము. ఇప్పుడు నిన్న కూడా రాజసింగ్తో కలిసి మాట్లాడడం జరిగింది, ఆయన కూడా ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా సరే రేపు రాజమౌళి సినిమాలో మనం ఆ సినిమా థియేటర్లు నేలమట్టం చేస్తాం బహిరంగ క్షమాపణ అయిపోతే. ఇప్పుడు శాసనసభ్యుడు చెప్తున్నాం, ముఖ్యమంత్రి దిగజారిపోయింది కాబట్టి శాసనసభలు అట్లా అయిన. కాబట్టి ఏదైనా సరే హిందువుల ఐక్యతనే దీనికి సొల్యూషన్ అంటారు, జాతికి రక్ష. ఓకే, మేమేమంటలేం, మాకు ఆయుధాలు పట్టుకోకుండా మేము రెడీ ఉన్నాం, అన్నిటికి తెగించున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోని ఈ దేశం గురించి సుమారు 60 కోట్ల మంది హిందువులం త్యాగాలు చేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సైన్యంలో ఉన్నాం మేము. మాకు యోగిజీ కావచ్చు, మోడీజీ కావచ్చు, అమిత్ షాజీ కావచ్చు, వాళ్ళ అడుగుజాడల్లో ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి పైలే దేశ అమరాలి, దేశం ముఖ్యం. ఏదండి వందే మాత్రం వాడనోడు, ఏదండి వందే మాత్రం ఈ రోజు ఉంటుందండి దేశ స్వాతంత్రం గురించి అది. జై హింద్ ఎవరన్నారండి? ఫస్ట్ ఆయన రాసింది పలికింది కూడా ముస్లిం అషౌల్లా ఖాన్. వందే మాత్రం దాన్ని ముద్దాన్ని ఇట్లా ఈ దేశ వ్యతిరేక చర్యలు చేస్తారండి. మొన్న ఏం జరిగింది హైదరాబాద్ లో, వందే మాత్రం పాట వాడమంటే ముస్లింస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు లేచి బల్లల మీద నిలబడతారండి. ఏ దేశాన్ని గౌరవిస్తారండి? దేశాన్ని ప్రేమించిన దేని ప్రేమించరండి. వందే మాత్రం బీజేపీ స్లోగన్ కాదు అది, అది జాతిని మేలుకొల్పింది, జాతిని ఐక్యత చేసింది 150 సంవత్సరాల క్రితం. 150 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ లేదు, నా బీజేపీ లేదండి. వారం రోజుల క్రితం నేను చెప్పేది హైదరాబాద్ మొత్తం వందే మాత్రం అంటే దేశం నేను ప్రేమిస్తారండి వాడు, నీ దేశం